ఒక టాక్ ఉంది సార్ మీ మీద. భారతదేశంలో వాక్ స్వాతంత్రాన్ని 100% ఉపయోగించుకున్న ఏకైక వ్యక్తి ఎవరంటే రామ్ గోపాల్ వర్మ అంటారు. దానికి మీ వాక్ సమాధానం? స్వాతంత్రం ఉపయోగించుకోను. వేరే వాళ్ళు భయపడతారు, నేను భయపడను అంతే. అచ్చా! ఎందుకంటే ఐ అండర్స్టాండ్ మై రైట్స్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది కంట్రీ హ్మ్. అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్లో నాకు ఏముంది అనేది నాకు అవగాహన ఉంటుంది కాబట్టి నేను దాన్ని వినియోగించుకుంటాను. అంతేగాని ఉపయోగించుకోవడానికి వినియోగించుకోవడానికి తేడా ఉంది. సార్ అంటే కొన్నిసార్లు మీరు అంటే అది మీ ఇష్టం వచ్చినట్టు మీరు కొంతమందికి ట్వీట్ చేయడం గానీ, లేతే కొంతమందికి కామెంట్ చేయడం గానీ ఇట్లాంటి ట్వీట్ చేస్తుంటారు. అరే! నేను ట్వీట్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళు బాధపడతారు అని ఎప్పుడు మీరు అనుకోలేదా? ఆలోచించలేదా? ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే పబ్లిక్ డొమైన్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి నేను ట్వీట్ చేస్తాను. ఇప్పుడు నేను పర్సనల్గా చేయను. ఓకే. పబ్లిక్ డొమైన్ మీద ఉన్నప్పుడు ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్లో మీకు అవతలోళ్ళు అఫెండ్ అవుతారు అన్నప్పుడే మీకు ఫ్రీడమ్ కావాలి. అవతలోళ్ళు అఫెండ్ అది దానికి మీనింగే లేదు ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది. సో మనం పొద్దున్న లేచినప్పటి నుంచి ఏమి మాట్లాడినా ఎవరో ఒకరికి ప్రాబ్లం ఉంటుంది. సార్. ఇప్పుడు మా చిన్నప్పుడు మా మదర్ హోంవర్క్ చేసుకుంటే నేను అఫెండ్ అవుతా, కానీ అవి చేయక తప్పదు. ఓకే. సో ఐ థింక్ మనం అంటే ఎవరో ఫీల్ అవుతారు, ఏదో అవుతుంది అనుకుంటే అందరూ నోరు మూసుకుని కూర్చోరు ఇంట్లో. ఓకే. మిగతా హీరోలు సినిమాలు రేటు పెంచడం కోసం వాళ్ళ కోసం మీరు వెళ్లారా? లేకపోతే మీ సినిమా టికెట్ నేను పెంచడానికి? దేనికోసం లేదు, నేను వెళ్ళింది చాలా క్లియర్గా చెప్పాను. సార్. ఒక మ్యానుఫ్యాక్చరర్కి కన్జ్యూమర్కి మధ్యలో గవర్నమెంట్ ఎవరు అని క్వశ్చన్ నేను పెట్టాను. ఆ బేసిస్ మీద వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. నేను వెళ్ళి చెప్పాను అంతే. ఏమొచ్చింది సార్ రిజల్ట్స్ మీకు? ఏమొచ్చి రిజల్ట్, ఇప్పుడు రిజల్ట్ అనేది నాకు సంబంధం లేదు. కేవలం నేను ఒక ఇష్యూ నేను రేజ్ చేశాను. సేమ్ థింగ్ అంతకుముందు డ్రగ్స్ ఇష్యూలో కూడా నేను మొత్తం సినిమా యాక్టర్స్ని అందరినీ పిలిచినప్పుడు కూడా నేను తీసుకోలేదు, నేను అసలు కేసులోనే లేను. బట్ నా ఒపీనియన్ నేను చెప్పాను అప్పుడు. ఓకే. సో దాని రిజల్ట్ ఏమొస్తుంది అంటే రిజల్ట్ కోసం అని కాదు, ఎనీథింగ్ మీరు ఒపీనియన్ చెప్పినప్పుడు కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేర్నేని గారు నన్ను పిలిచారు జస్ట్ వాన్, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఇంట్లో మాడుకుంటున్నారు, నేను ఒక్కనే ట్విట్టర్లో పెట్టేది, అందుకని నన్ను పిలిచారు. వేరే వాళ్ళు అసలు అడగని కూడా లేదు పిలవడానికి. ఓకే. అంటే ఏ విషయం మీద మీకు బాగా బోర్ కొట్టింది సార్? నాకు ఎప్పుడు బోర్ కొడదు అసలు, కొట్టదు. నా లైఫ్లో ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. సో గుడ్ బైగా ఉండే రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఇలా అయిపోయారు? ఇది ఎందుకు ఇలా అంటే ఐ మీన్ చాలామంది మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది బస్సులు ట్రైన్లు ఎక్కి వచ్చారు. నేను కూడా ఒక రామ్ గోపాల్ వర్మ అంత అవ్వాలి అని చాలామంది వచ్చారు. సో వాళ్ళల్లో కొంతమంది కామెంట్ చేస్తున్నారు, అరే లేదురా ఆయన ఇష్టంలో ఆయన ఉంటాడు, మీరెవరు ఆయన లైఫ్ని డిజైన్ చేయడానికి, మీరు కావాలంటే ఆయనలాగా మీరు కూడా ప్రయత్నించండి అని చెప్పడం సందర్భాలు కొన్ని వచ్చినాయి నాకు. వాళ్ళకి చెప్పాల్సిన సమాధానం ఏంటి? నేనేం చెప్పాను, ఇప్పుడు నేను లాస్ట్ 20 years నుంచి నేను మెయింటైన్ చేసేది ఒక్కటే, ఓకే. నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చావండి, అంతే. ఇంతే నా మెసేజ్. ఓకే. ఓకే. సో ఇప్పుడు నా ఇష్టం ఏంటి సార్? నా ఇష్టం అంటే నేను చేసేదాన్ని నా ఇష్టం. ఎనీథింగ్ విచ్ ఐ ఫీల్ ఐ డూ ఆర్ ఐ వాంట్ టు డూ ఇస్ నా ఇష్టం. ఎందుకంటే మీరు ఒక నావల్ ఒకటి రిలీజ్ చేశారు, అది బుక్, అది నా ఇష్టం. సో దానికి సంబంధించిన ఈ మా ఇష్టం లేదు, అది వేరు ఇది వేరు. కానీ ఒకే లింక్ ఏంటంటే ఇప్పుడు అంటే మీరు కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్, లీగల్ ఆస్పెక్ట్ మీరు ఎప్పుడైతే దాన్ని పాటిస్తున్నారో ఎనీబడీ హ్యాస్ ఎ రైట్ టు డూ వాట్ దే ఫీల్ లైక్. అప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిలు ఎప్పుడైతే సుప్రీంకోర్టు 2018లో సేమ్ సెక్స్ రిలేషన్షిప్ని లీగలైజ్ చేసేసిందో దే బికమ్ ఎ పార్ట్ ఆఫ్ రెగ్యులర్ సొసైటీ. అప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుని బాహటంగా చెప్పగలగటం అనేది మా ఇష్టం. ఆ టైటిల్ అక్కడి నుంచి వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు ఇలాంటి దానికి ఒక క్వశ్చన్ అడగమన్నాను. రామ్ గోపాల్ వర్మకి డాష్ ఎక్కువ అంటారు, ఆ డాష్ని మీరు ఫిలప్ చేయాలి. నాకు అన్నీ ఎక్కువే యాక్చువల్గా. అంటే ఆప్షన్ నేనే మీకు ఇస్తా. ఏ తిక్క, ఇట్ ఈస్ ఎస్, బి అతి, సి ఓవర్ యాక్షన్, డి హిపోక్రసీ, ఈ లస్ట్. హిపోక్రసీ తప్పితే ఆల్మోస్ట్ 4 రైట్, ఆల్మోస్ట్ కాదు 4 100% రైట్. హిపోక్రసీ అనేది నాకు ఉండదు. ఓకే. జనరల్గా మనం ఒక పెద్ద ఫంక్షన్కి వెళ్తుంటాం, ఒక రామ్ గోపాల్ వర్మ గారు ఒక రెస్టారెంట్లో లేకపోతే అనుకోకుండా ఏదో ఒక పబ్లో లేకపోతే ఒక రెస్టారెంట్లో కలిసి యంగ్ హీరోల్లో ఒక పెద్ద ఎవరైనా వచ్చి, హీరోలు కానీ పాతోళ్ళు ఎవరైనా పెద్ద హీరోలు కానీ వచ్చి, సార్ రామ్ గోపాల్ గారు ఎలా ఉన్నారు అని వాళ్ళు మిమ్మల్ని పలకరించగానే మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందండి? నేను హలో అంటాను, ఇంకేమంటాను. అంటే చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ఇలాగే ఎవరినైనా ఇలాగే. ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని పలకరించకుండా వెళ్ళిపోయారనుకోండి,
మీ రియాక్షన్ ఏంటి? ఏముండదు, ఏముండదు. లోపల మీరేమనుకోరు. ఏముండదు, చూసారా ఈడికి ఎంత బలుపు అలా ఏమనుకోరు. ఏముండదు. ఓహ్! ఎందుకంటే నేను ఇండివిజువల్ ఫ్రీడమ్కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. హ్మ్. మీ బతుకు నా బతుకు నేను బతికినప్పుడు ఐ షుడ్ థింక్ ద సేమ్ అబౌట్ ది అదర్స్. సో నాకు ప్రయారిటీ లిస్ట్లో వాళ్ళు ఉండకపోవచ్చు, వాళ్ళ ప్రయారిటీ లిస్ట్లో నేను ఉండకపోవచ్చు. ఐ థింక్ ఇట్స్ ఎ ఫెయిర్ గేమ్. ఓకే. సార్ మీకులాగా ఉండే మనుషులు సొసైటీలో మీకు ఎప్పుడైనా తగిలారా? మీ మెంటాలిటీకి దగ్గర అబ్బా! డిట్టో ఇదే నా ఎక్స్‌పీరియన్స్, నా ఆలోచనలు. అంటే ఐ ఫీల్ అంటే ఇప్పుడు అంటే ఆబ్వియస్లీ నేను ఇప్పుడు 60. ఓకే, ఇంత లాంగ్ జర్నీలో నేను కొన్ని ట్రేట్స్ నేను చూసి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని కూడా ఉండొచ్చు, యూనో. బట్ ఇప్పుడు నేనున్నలాగా అంటే ఈ మొత్తం డివాల్వ్మెంట్ ప్రాసెస్ అది సబ్జెక్టు అది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఐ డోంట్ నో.